వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలోని బీసీ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 15 నెలల్లోనే హాస్టళ్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి. దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జక్కంపూడి రాజా, గూడూరి శ్రీనివాస్, మేడపాటి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుంది సీఎంఆర్ఎఫ్. కడియం మండలంలో 18 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. (2023) వేతన సవరణ అమలు చేయాలి. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. గణేష్ చౌక్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని గురువారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని బాలికలకు అందుతున్న సదుపాయాలు, రక్షణ చర్యల గురించి ఆయన ఆరా తీశారు. సదుపాయాలు బాగున్నాయని, భోజనం కూడా బాగుంటుందని, పాలు, గుడ్లు ఇస్తున్నారని, రక్షణ చర్యలు కూడా చేపట్టారని, తామంతా నిశ్చింతగా ఉన్నామని బాలికలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో ఆనందంగా చెప్పారు. గుడ్ మార్నింగ్. బయలుదేరిపోతున్నారా అందరూ? అంతా బాగానే ఉందా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఫుడ్ అంతా బాగుందా? చెప్పమన్నారా మీ వార్డెన్ అలాగా? ఏ ఊరు నుంచి వచ్చారంతా? అందరూ భద్రాచలమే. తుని. కాలేజ్ టైం అవుతున్నట్లుంది. బయలుదేరండి. విలువలతో కూడిన రాజకీయాలకు పెద్దపీట వేస్తూ తాను నమ్ముకున్న వైఎస్ కుటుంబానికి జీవించి ఉన్నంత కాలం అండగా నిలిచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువుగా దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా స్థానిక కంబాల చెరువు జంక్షన్లో గల జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి ఆయన తనయుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో పాటు పలువురు గురువారం ఉదయం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక శక్తి మాదిరిగా జిల్లా రాజకీయాలను శాసించారన్నారు. దివంగత నేత విగ్రహం ముందుకు రావాలండి. మాజీ మంత్రివర్యులు, మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలన్నీ తెచ్చినటువంటి పోరాటాలతో ఎటువంటి తాను అధికారంలో ఉన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లోని నగరం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి నా విషయం కూడా మనందరంగా మరి ఆయన డెవలప్ చేసిన జననేత, పోరాట యోధులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అశేష ప్రధానికందరికీ ముందుగా నమస్కరిస్తూ, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు అక్కర్లేదు, మనకు కావాల్సింది దృఢ చిత్తం, పట్టుదల అని చెప్పి నిరూపించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన దగ్గర ఏమీ తరతరాలు కరిగిపోయినంత ఆస్తులు లేవు, ఉన్నది ఒకటే, ప్రజలకు సేవ చేయాలి అనే అదే పట్టుదల, మొండితనం. దానివల్లే ప్రజలకి చేరువై ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా జక్కంపూడి ఫ్యామిలీయే గుర్తుకొస్తుంది.
అదేవిధంగా వారి తనయులు జక్కంపూడి రాజానగరాన్ని చక్కగా తీర్చిదిద్దారు. అదేవిధంగా తండ్రి బాటలో రాజా గణేష్ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా మన అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ, అందరికీ కూడా ఎప్పుడూ నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మీతో పాటుగా ప్రజా సేవలో ఎప్పుడూ కూడా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్రతి ఏడాది కూడా జయంతి కానీ వర్ధంతి కానీ క్రమం తప్పకుండా నిర్వహించడమే కాకుండా ఈ విగ్రహం మొట్టమొదటి స్థాపించినటువంటి విగ్రహం మన రాయపురెడ్డి చిన్నన్న స్థాపించినటువంటి విగ్రహం. అదే మాదిరిగా ఏదైనా ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టడం కానీ ఒక గుడి కట్టడం కానీ అనేటువంటిది అదొక ఎత్తు అయితే, ఆ తర్వాత వాటి యొక్క నిర్వహణ అనేటువంటిది చాలా ముఖ్యం. మరి ఆ బాధ్యతని ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ విగ్రహం యొక్క నిర్వహణని చేస్తూ ఉన్నటువంటి నా ఆప్తుడు మా కోటాని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, చిత్తూరు జిల్లా దేవలంపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై టీడీపీ దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు హాజరై రాజకీయ మనుగడ కోల్పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయటం సిగ్గుచేటని అన్నారు. పుష్కరాలు రేగు వద్ద నుంచి ర్యాలీగా గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ సిద్ధాంతాలు వర్ధిల్లాలంటూ భారీ ఎత్తున దళిత సంఘాలతో కలిసి నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి దళిత ద్రోహి జగన్ అరాచకాలు నశించాలంటూ నినాదించారు. గురువారం రాత్రి చిత్తూరు జిల్లా ఎదురుకుప్ప మండలం దేవలంపేటలో సుమారుగా అర్ధరాత్రి 2 గంటల టైంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కాల్చివేశారు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని 26 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేసి అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని పాలాభిషేకం చేసి పూలదండలతోటి ఆయన సత్కరించాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కుట్ర రాజకీయాలు గతంలో జగన్మోహన్ రెడ్డి 14-19లో ఆనాడు చంద్రబాబు గారు పెట్టినటువంటి దళితుల కోసం పెట్టిన 27 స్కీమ్స్, రెసిడెంట్ స్కూల్స్ ఇచ్చినట్టు రద్దు చేశాడు, బెస్టేబుల్ స్కూల్స్ రద్దు చేశాడు, ఇన్నోవాలు రద్దు చేశాడు, ఆటోలు రద్దు చేశాడు. ఇలాగ 27 రకాల స్కీమ్ని రద్దు చేసి దళితులు ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మేము ఇవాళ ఎస్సీల కోసం ఏం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా తెలిసి ఇవాళ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు అంబేద్కర్ కానీ దళితులు అంటే ఈయనకు ఒక ఎలర్జీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు. కాబట్టి ఈ రోజుని అంబేద్కర్ విగ్రహాలు కూల్చేటంట చర్య వాళ్ళు చేపడతా ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉన్నది. అంబేద్కర్ వాదుల నా ఎస్సీలు నా బీసీలు అంబేద్కర్ని గౌరవిస్తానని చెప్పిన వ్యక్తి ఇదేనా అంబేద్కర్ని గౌరవించేది? గతంలో డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపారు మీకు తెలుసు, సుబ్రహ్మణ్యం ఏ విధంగా చంపారు, వరప్రసాద్ని చిరోంబడం చేసి ఇక్కడే మన ప్రాంతంలో ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఈ విధంగా దళిత ద్రోహి అంటాకే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సందేహం కూడా లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా దేశద్రోహం చట్టం పెట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. మరి తూర్పుగోదావరి జిల్లాలు తీసుకుంటే మరి కొవ్వూరు నుంచి ముప్పటి వెంకటేశ్వరరావు కానీ 7 జిల్లాల నుంచి దళిత సంఘ నాయకులు వచ్చి మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ అన్యాయులతో మనం దేవాలయంగా కొనియాడే అంబేద్కర్ని కాల్చడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఏదైతే ప్రత్యేకమైన కోర్టు పెట్టి వాళ్ళని శిక్షించే దిశగా తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జగన్ ప్రభుత్వం మరి జగన్ దళితుల వ్యతిరేకమైన అనడానికి నిదర్శనం గతంలో ఏదైతే మైనర్ బాలిక మీద అత్యాచారం కానీ శిరోమణనం కానీ డాక్టర్ సుధాకర్ మీద చర్యలు కానీ ఇవన్నీ మనం చూస్తుంటే దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజే మనకు అర్థమైంది. ఈరోజు ఏదైతే దళిత నాయకులు
మరి దళిత నాయకులు వైసీపీ వాళ్ళే కార్యక్రమాలు చేసి అది తెలుగుదేశం మీద ఆపాదించడం చాలా దురదృష్టకరం. ఆ దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియం మండలంలో 18 మంది లబ్ధిదారులకు 12,51,357 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక మంది పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి మన చంద్రన్న ఉదారంగా కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మనం తినే ఆహారంలో మంచి పోషకాలు ఉండేలా చూసుకోవాలని, ప్రకృతి వ్యవసాయంతో మంచి ఆహారాన్ని పండించవచ్చని అన్నారు. దయించి ఏ గ్రామం నుంచి వస్తుంటే ఆ గ్రామంలో కోటి నాయకులందరూ కూడా వాళ్ళతో పాటు ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో కూర్చున్నాం. ఏ గ్రామం పేరు చెప్తే ఆ గ్రామంలో నాయకులు అందరూ కూర్చున్నాం. ఇలా చూడనమ్మా. 2023 వేతన సవరణ చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మరియు డిఎల్పై ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు వేతన సవరణ కమిషనర్ను తక్షణమే నియమించాలని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్, వెంకటరమణలు తొలిసారిగా రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక శ్యామల సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అప్సరా థియేటర్, జాంపేట, నందగరిరాజు జంక్షన్ మీదుగా వై జంక్షన్కు చేరుకుంది. అనంతరం అక్కడ ఆనం రోటరీ హాల్లో ఎన్జీఓ సంఘ సమావేశంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాత్రం మొన్న జరిగిన దసరాకి డిఏని రిలీజ్ చేస్తారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ నాయకులు అందరూ కూడా చాలా ఎదురు చూసాం. కానీ ఏంటంటే ప్రభుత్వం మమ్మల్ని నిరుత్సాహపరిచింది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క క్యాబినెట్లో మాకు రావాల్సిన 4వ డిఏని మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ, తక్షణమే మాకున్న పిఆర్సీ కమిషన్ వేస్తూ వెంటనే మాకు ఐఆర్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు అనిల్ కుమార్. ఈ యొక్క కార్యక్రమానికి అడక్ కమిటీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల 7 యూనిట్లు కలుపుకొని రాజమహేంద్రవరం, ఇలాగా కోరుకొండ, ధవళేశ్వరం, నిడదవోలు, కొవ్వూరు, అనపర్తి, గోపాలపురం ఇలాగ 7 యూనిట్లు సంబంధించి రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర సంఘం అడహా కమిటీ ఏర్పాటు చేయడానికి రాజమహేంద్రవరం విచ్చేశారు. వారు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి విద్యాసాగర్ గారు, రాష్ట్ర ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్, మరలా డివి రమణ గారు, రాష్ట్ర ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వారు మరియు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ విచ్చేశారు. ఈ యొక్క ఆనం రోటరీ హాల్లో ఈరోజు జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని సుమారు 300 మంది బైకులతో భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేసి ఈ ఆనం కళాకేంద్రంలో కూడా, ఆనం కళాకేంద్రంలో సిట్టింగ్ వచ్చినప్పుడు మాకు 1 డిఏ కూడా ఇంకా ఇవ్వలేదు. మాకు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉంటాయి. ఇంకో జనవరి వస్తే 5 డిఏలు అవుతాయి. మాకు రాకుండా సరెండర్ లీవ్లు ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలైనా సరెండర్ లీవ్ ఒకటే రిలీజ్ చేయలేదు. మాకు రావాల్సిన పెండింగ్ 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిమాండ్లు ఉన్నాయి. ఉద్యోగం సరెండర్ లీవ్ కానివ్వండి, జీపీఎఫ్ ఏరియాస్ కానివ్వండి, మా డిఏ ఏరియాస్ కానీ, సిపిఎస్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ఏరియాస్ కానీ అన్ని రకాలుగా మాకు ఇవ్వాల్సిన ఏరియాస్ 30,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఏర్పడి 16 నెలలైనా ఏ ఒక్క డిమాండ్ ఇప్పుడు మేము సాధించలేకపోయాం. మా పరిస్థితి ఎలా ఉందంటే డిఏ కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది మాది. ఎప్పుడు డిఏ 6 నెలలకు ఒకసారి మా వస్తువులు ధరలు పెట్టి డిఏ రేట్ నిర్ణయిస్తారు. కానీ ఆ డిఏ కూడా 4 డిఏలు పెండింగ్ ఉండి 5వ డిఏ వచ్చిన డిఏ అని అడుక్కుంటున్నాం. విజయదశమి కూడా 1 డిఏ వస్తుందని ఆశించాం. కానీ ఇప్పటికొచ్చి కూడా 1 డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం తలయించి వహించలేదు. ఈ దీపావళి కన్నా సరే 1 డిఏ వస్తుందని మేము నిశ్చయిస్తూ చూస్తున్నాం. దీని రాని పరిస్థితిలో మేము కూడా ఎంప్లాయీస్ నుంచి వ్యతిరేకత మాత్రం విపరీతంగా మొదలవుతుంది. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ పక్షి గవర్నమెంట్ అని ప్రతి ఎంప్లాయీ ఉద్యోగి ఓటు వేసి, ఫ్యామిలీలతో ఓటు వేసి, ఫ్రెండ్స్తో ఓటు వేసి నగ్గించిన గవర్నమెంట్ అని మేము ఉద్యోగులందరూ అక్షరం వ్యక్తం చేస్తాం. కానీ ఇప్పుడు వచ్చి 16 నెలలైనా 1 డిఏ ఇవ్వకపోతాం, సరెండర్ ఇవ్వకపోతాం, సిపిఎంతో ఏరియర్లు ఇవ్వకపోతాం, 1వ తారీఖు శాలరీ తెప్పించి ఉన్న ఎటువంటి ఏరియర్ రూపాయలు
ఎంప్లాయీకి రాలేదు. ఎంప్లాయీస్ అందరూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దానికోసం ఇవాళ రాజమండ్రి అడక్ కమిటీ నిమిత్తం మొత్తం ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ సాగర్ గారు రాజమండ్రి ఇచ్చేశారు. దానికి సంబంధంగా ప్రెస్ మీట్ లో కూడా మాకు రావాల్సిన 30,000 కోట్ల రూపాయలు ఏమైనా రావాలో దఫతఫాలుగా గవర్నమెంట్ అడుగుతున్నా మనకి ఇప్పుడు వచ్చి 5,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించుకున్నాం, ఇంకా రావాల్సిందని కానీ ఎంప్లాయీస్ ఈ నిరసనగానే ఉన్నారు. ఈ విషయం కోసం ఇప్పుడన్నా గవర్నమెంట్ మా బాధను అర్థం చేసుకుని మాకు రావాల్సిన 4 డిఏలు, మాకు ఎంప్లాయీస్ రావాల్సిన సరెండర్ లీవ్లు, సిపిఎస్ ఎంప్లాయీస్ ఏరియా అసోసియేషన్ కి సంబంధించి మరి కొత్త జిల్లాల బైఫర్కేషన్ కార్యక్రమం నడుస్తుంది. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఇవాళ రాజమహేంద్ర హెడ్ క్వార్టర్స్ గా జిల్లా ఎడాక్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఉద్యోగులందరి సమక్షంలో ఒక జిల్లా ఎడాక్ కమిటీని ఏర్పాటు చేసుకోవటం, మరియు ఎడాక్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరుపుకోవటం, జిల్లా కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన ఉద్యోగులందరికీ, అలాగే రాజమండ్రి యూనిట్ అధ్యక్షులు అనిల్ గారికి, ప్రవీణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరి ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఈ గత 15 నెలల్లో మరి జీపీఎఫ్ మీద, మరి ఏపీజీఎల్ఐ మీద, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కొన్ని బకాయిలు వచ్చినప్పటికీ మరి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మరి ఉద్యోగుల మీద ఇంతవరకు దృష్టి సారించట్లేదని, మిగతా అన్నిటి మీద దృష్టి సారించి మరి అన్నింటినీ ప్రజలకు చేరవలసిన అంశంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్న ఉద్యోగులను విస్మరిస్తున్నారన్న భావన ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉంది. ముఖ్యంగా మాకు 4 డిఏలు రావాల్సి ఉంది. 4 డిఏల్లో కనీసం ఈ 13 నెలల కాలంలో 1 డిఏ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. మరి 25 నెలల క్రితం పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే 25 నెలల సమయం గడిచినప్పటికీ కూడా బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం 19వ వర్ధంతి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డెం సంపదరావు, బహుజనవాది డాక్టర్ వెంకటరమణ, బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి సత్యానందం, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిర్రారాజు, జిల్లా సెక్రటరీ నక్కా వెంకటరత్నరాజు, జిల్లా అడ్వైజరీ ఆనంద్ మాస్టారు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, అబ్బులు, నెల్లి కళ్యాణ్, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాంచీరాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్, పూలే చిత్రపటాలకు దండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డెం సంపదరావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీని స్థానికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలని, వార్డు స్థాయి ఇన్ఛార్జీలను నియమించి పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా నాయకత్వంకు సూచించారు. లెక్క కూడా అందులేని జనాభాతో చాలా బ్రహ్మాండమైనది ఇలా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లో మాయావతిగా చేపట్టారు. మళ్ళీ రాబోయే రోజుల్లో అనవసరం కంపల్సరీగా బహుజన సమాజ్ పార్టీ ఈ భారతదేశం అంతా పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సంపట్రావు గారు, అలాగే మరో ముఖ్య అతిథి బుద్ధిస్టు, అలాగే బహుజన ఆలోచన భావన కలిగిన వ్యక్తి, అలాగే ప్రముఖ డాక్టర్ గారు మన పుష్ప వెంకటరామన్ గారు రావడం మనకి చాలా అదృష్టం. ఈరోజు ముందుగా మన జిల్లా అడ్వైజర్గా నుండి 1 నిమిషం మాట్లాడండి, ఎక్కువ లేదు కాబట్టి ముఖ్య అతిథులకి సమయత్వం. అలాగే మన అడ్వైజర్గా ఉన్నటువంటి ఆనంద్ గారిని 1 నిమిషం మాట్లాడి మనం తెలియజేయలేకపోయాం. అది ఒక ఎఫెక్ట్. అలాగే మనం ముఖ్యంగా ఏ వ్యవస్థ అయినా రన్ అవ్వాలంటే దాంట్లో ప్రజాస్వామ్యం ఉండాలి. స్వేచ్ఛగా మనం డిస్కస్ చేసుకోవాలి. తర్క వితర్కాలు లేదే మంచి ఎప్పుడూ రాదు. ఏ పెరిగైనా సరే చిలికితే కానీ వెన్న రాదు, వెన్నను కాస్తే కానీ నెయ్యి రాదు, నెయ్య దీపం అవ్వదు. అలాగే మనలో ఎప్పుడు కూడా ఆ తర్కభావం రావాలి. ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటా అప్పుడు మాత్రమే
మంచి అనేది వచ్చి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. కానీ మన దేశంలో ఆ తర్కభావాన్ని టోటల్గా చంపేశారు. ప్రశ్నించేవాడు టెర్రరిస్టు, ప్రశ్నించేవాడు కమ్యూనిస్టు, ప్రశ్నించేవాడు లోక విరోధి అనే భావాన్ని మనలో చిన్నప్పటి నుంచి కూడా ఆ భావాన్ని పెంపొందించారు. అందుకే మన దేశం ఈరోజు కూడా వెనకబడి ఉండడానికి కారణం. ఈరోజు మాన్యవారి కాంశీరామ్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారం బతకాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ ఉద్యమాన్ని నడిపి ఎవరైతే ఈ దేశాన్ని స్వేచ్ఛగా సమానత్వంతో సోదరభావంతో ఉండేటట్టు పరిపాలించగలరు, ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్నే వాళ్ళు మేనిఫెస్టోగా పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ దేశానికి స్వచ్ఛమైన సేవ చేయగలరు అనే భావంతో మనందరికీ ఆయన ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఆయన వర్ధంతి జరుపుకున్నటువంటి ఈ సభకు అధ్యక్షుడు, ఈ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా సోదరులు డాక్టర్ రమణ గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, ఈ సమావేశానికి విచ్చేసినట్టు మీ అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, నేను ఇలాగే నిలబడి అంబేద్కర్ సిద్ధాంతం గురించి కానీ బహుజన సమాజ్ పార్టీ గురించి కానీ కంటిన్యూగా 6 అవర్స్ మాట్లాడే శక్తి నాకుంది. కానీ స్పీచ్ ఇవ్వటం వల్ల ఉపకారాలు ఏమీ లేవని, పార్టీ యొక్క నిర్మాణం కోసమే మనం మాట్లాడుకోవాలని, మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా పార్టీ నిర్మాణం గురించే మాట్లాడుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని, మరి పార్టీ నిర్ణయాలు తప్పనిసరిగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం కోసమే ఈ యొక్క మీటింగ్లు జరగాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరగడం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గవాయిపై ఒక న్యాయవాది కోర్టు హాలులోనే దాడికి యత్నించడాన్ని అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బి జార్జి ఆంటోనీ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వల్లే దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయ దేవతకు మొదటి బిడ్డ అని, న్యాయ వ్యవస్థ అంతా ఆమె కుటుంబమేనని, అలాంటి సిజేఐపై దాడి అంటే పవిత్ర న్యాయ వ్యవస్థపై దాడి చేయటమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ ఖండన బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ గవాయ్ గారి మీద మరి చెప్పు విసిరిన సంఘటనపై ఖండన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మరి ప్రెస్ మిత్రులకు, యూనియన్ అసోసియేషన్ మిత్రులందరికీ నా నమస్కారాలు. మీకు తెలుసు, దాదాపు 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నలుగుతూ ఉంది ఈ విషయం. ఆయన బి రామకృష్ణ గవాయ్, ఆయన చాలా చక్కటి జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఆర్టికల్ 370లో 1 ఆఫ్ ది మెంబర్స్ ఆయన, కాశ్మీర్ సబ్జెక్ట్లో. అలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇచ్చారు ఆయన. మంచి పేరు ఉంది, మంచి వక్త. ఆయన కింద నుంచి పైకి వచ్చారు. మనకి ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కానీ ఏ కేడర్లో అయినా అసమానతలు అనేది పోవట్లేదు. ఎక్కడో ఏదో సందర్భంలో ఏదో మూలలో వాడు ఫలానా కదా అనే ఫీలింగ్లో ప్రజలంతా ఉంటున్నారు. ఆ అసమానత పోవాలి. అది పోవాలంటే చాలా బ్రాడ్ మైండ్ కావాలి. అది ఆ బ్రాడ్ మైండ్ రావట్లేదు. మొన్న ఈ చెప్పు వేసిన ఆయన ఏదో ఆకతాయో చిన్నోడో లేకపోతే పరిణితి చెందినటువంటి వ్యక్తో కాదు. ఆయన 70 సంవత్సరాలు వయసు ఉన్నవాడు. అంత వయసు ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించవలసిన వ్యక్తి
మరి ఇలా డిస్టర్బ్ చేశారంటే అది చాలా శోచనీయం, అది గర్హనీయం. అది గమనించి అందరం కూడా ముక్త కంఠంతో మరి ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జస్టిస్ గవాయ్ గారు చాలా హోందాగా బిహేవ్ చేశాడు, చాలా హోందాగా. ఆ ఎవరిని ఏమనలేదు. చెప్పండి, నినాదాలు చేయండి, నినాదాలు చేయండి. బిఆర్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి ఖండిస్తున్నాం. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నా పేరు బద్దే జార్జ్ అంతోని, రాజమండ్రి బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుల్ని. పరిశ్రమ ఆయన యొక్క ఉత్తీర్ణత వల్లే ఇచ్చారే తప్ప వేరే ఏం కాదు. అయితే దీని వెనక కొంచెం బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు, కింద నుంచి వచ్చాడు, దళిత సీజే, ఈ మాటలు పెట్టడం వల్ల ఏముందంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి మేము ఎంతో మానసికంగా మరి బాధపడవలసి వస్తుంది తప్ప అంతకంటే మేము ఏమీ కించపరచడం లేదు. ఆ దాడి చేసిన అతన్ని కూడా మేము కించపరచడం లేదు. ఏం చేతనంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఎంతంటే న్యాయదేవతని ఎప్పుడు మనం వల్లించాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి జరిగిన మిగతా సెషన్ లాయర్స్ని అందరినీ ముందు ఆర్గ్యుమెంట్స్ మీరు కొనసాగించండి, దానికి ఇది సంబంధించింది కాదనిసి ఆయన మాట్లాడి కంటిన్యూ చేసి అడిగాడనంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి స్టేడియం నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారని, అరుంధతి నక్షత్రం మాదిరి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంకటనగరం లంకలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సారా తయారీ కేంద్రంగా ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని, రక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలన్న ఆలోచన కూడా విస్మరించడం శోచనీయమన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా, మెలుకునున్నారా అనేసరికి ఒక డౌట్ తోటి ఈవేళ మన పత్రికా సోదరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ఈవేళ మన రాజమండ్రి నగరానికి 2027 జూలై 23 నుంచి పుష్కరాలండి. మరి పుష్కరాల కాలం మనకి సమీపిస్తుంది. అయినప్పటికీ మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్ లేడు. పోనీ ఏదైనా కార్పొరేషను, మేయరు లేకపోతే కార్పొరేటర్లు ఉన్నారంటే, మేయరు కార్పొరేటర్లు ఎవరు లేరు. ఈ రాజమండ్రి ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రి లేని అనాథంలా ఉంది. మరి ఈ పరిస్థితిలో రాజమండ్రిలో పుష్కరాలు నిర్వహిస్తారా నిర్వహించరా అని చెప్పి ఒక డౌట్ రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఒక 5-6 నెలల క్రితమే ఎంతో ఆర్భాటంగా పురంధేశ్వరి గారు, లేకపోతే మన వాసు గారు, దుర్గేష్ గారు అందరు మీటింగ్ పెట్టి పుష్కరాలకి 1500 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి చెప్పారు. అదిగో వర్క్, ఈ వర్క్, ఆ వర్క్ అని చెప్పి చెప్పడం చేశారు. మరి ఆదిలోనే అంశబాధ అన్నట్టుగా వాసు ఏదో ఉత్సాహంగా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలోని బీసీ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 15 నెలల్లోనే హాస్టళ్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి.
దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జక్కంపూడి రాజా, గూడూరి శ్రీనివాస్, మేడపాటి. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుంది సీఎంఆర్ఎఫ్. కడియం మండలంలో 18 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. (2023) వేతన సవరణ అమలు చేయాలి. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.